थोड़ा सा भी ये कर रहा है, अपग्रेड कर रहा है अभी कर रहा है। अरे मनोज को लोगों कोऑर्डिनेट है फोटो दिया
వివేకానంద జయంతి సందర్భంగా యూత్ మ్యారథాన్లో పాల్గొనడం జరిగింది. మనందరికీ యువతకి ఆదర్శం స్వామి వివేకానంద అయితే మన పశ్చిమ నియోజకవర్గానికి విశాఖపట్నానికి ఆదర్శం. ఒక అంతర్జాతీయ ఆటగాడు మన ఎమ్మెల్యేగా ఉండటం గణబాబు గారు. ఆ విధంగా మనందరికీ కూడా కేవలం ఎమ్మెల్యేగా ఉండి ఫ్లాగ్ ఆఫ్ చేయడం కూడా కాకుండా మనతో పాటు పరిగెట్టి మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చిన గణబాబు గారికి ముందుగా స్వాగతం చెప్తూ, అలాగే మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గత అనేక సంవత్సరాలు బట్టి సుమారు 12 సంవత్సరాలు బట్టి నిరంతరంగా స్వామి వివేకానంద జయంతి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మా పొలిమేర శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా అభినందనలు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే దాన్ని మ్యారథాన్గా మార్చడం, అంటే కేవలం యువతను పిలిచి మాట్లాడటం కాకుండా వాళ్ళందరిలో స్ఫూర్తినిచ్చే విధంగా వాళ్ళకి శక్తియుక్తినిచ్చే ఒక మ్యారథాన్ ఇక్కడ ప్రారంభించారు. ఇది నిరంతరం కొనసాగాలి, ఒక మినీ మ్యారథాన్గా మారాలని చెప్పి ఈ యొక్క మ్యారథాన్ యొక్క సక్సెస్కి కారణమైన ఆర్గనైజర్స్ అందరికీ సందర్భంగా అభినందనలు. ముఖ్యంగా నాయకు శ్రీనివాస్, అలాగే పొలిమేర వంశీ, అలాగే మా రామకృష్ణ, మిగతా అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి కారణభూతులయ్యారు. వాళ్ళందరికీ అభినందనలు. మొత్తం మ్యారథాన్ యొక్క టీం కూడా చాలా బాగుంది. అందరికీ ఒక బ్యాగ్ ఇచ్చారు, మధ్యలో అందరికీ పానీయాలు, అలాగే ఫ్రూట్స్ అన్ని కూడా అందించడం ఏదైతుందో ఫుల్ ఫ్లెజ్ మ్యారథాన్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలో ఆ విధంగా ఆర్గనైజ్ చేసి ఈ యొక్క మ్యారథాన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అలాగే విన్నర్స్ కూడా క్యాష్ ప్రైజ్ అలాగే మెమెంటోస్ ఇవ్వడం కూడా చాలా అభినందనీయం. ఆ విధంగా ఇది కొనసాగాలని చెప్పి మనందరం కూడా ఈ సందర్భంగా స్వామి వివేకానంద గురించి ఒక నిమిషం కలుసుకునే విధంగా ఈరోజు తప్పనిసరిగా స్వామి వివేకానంద ఈ దేశానికి మన కోసం ఏం చేశారని ఆలోచన తప్పనిసరిగా చేయాలి. స్వామి వివేకానంద చెప్పిన ఒకే ఒక మాట, బలమే జీవనం, బలహీనమే మరణం. సో బలహీనత కన్నా ఇంకా దారిద్ర్యం ఇంకోటి లేదు. కనుక మనందరం కూడా బలవంతులం, ఏదైనా సాధించగలం అని మనం నిరంతరం మన మనసులో కలుసుకుని ఏ కార్యం చేసినా ఆ కార్యం ఆ విధంగా సక్సెస్ అయ్యే విధంగా ప్రయత్నం చేయటం, అందరినీ కలుపుకొని సేవాభావంతో ముందుకెళ్లాలని ఒక ప్రయత్నం చేయటం. అలాగే మన స్వతంత్రం రావడానికి స్వామి వివేకానంద కారణం మనందరం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడి వచ్చిన తర్వాత లోకమాన్య బాలగంగాధర స్వతంత్రం నా జన్మ హక్కు, భారతీయులు సామాన్యులు కాదు అనితర సాధులు అని చెప్పి ఆయన ప్రూవ్ చేయడం కారణంగా మనలో అందరిలో కూడా ఒక ఆత్మ విశ్వాసాన్ని నింపడం కారణంగా తిరిగి భారతీయులు నిలబడి చేసిన పోరాటం. తర్వాత భగత్ సింగ్ కానీ మహాత్మా గాంధీ గారు కానీ మీ అందరూ స్వతంత్ర పోరాటంలో ముందుకెళ్తున్నాం అంటే మాకు ధైర్యం నింపిన వ్యక్తి స్వామి వివేకానంద చెప్పారు. కనుక భారతదేశం ఈ విధంగా ఉండడానికి, భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వైభవం ప్రపంచం అంతా తెలియడానికి స్వామి వివేకానంద కారణం. కనుక ఆయన జయంతి సందర్భంగా ఆయన చెప్పిన అనేక రకాల మాటలు భారతదేశాన్ని తిరిగి పునర్జీవనం చేయటం స్వామి వివేకానంద తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ విన్నర్, ప్రతి పార్టిసిపెంట్ కూడా విన్నరే. ఎవరైతే ఒక అడుగు వేశారో వాళ్ళందరూ విన్నర్స్. కనుక విన్నర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి బాబు రామకృష్ణ బండికి ఉంటుంది. సెకండ్ ప్రైజ్ వచ్చారా? సెకండ్ ప్రైజ్ ఓకే. థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఆదిత్య డిఫెన్స్ అకాడమీ కొన్నాడు లక్ష్మణ్. సెకండ్ ప్రైజ్ మనంతా చూస్తాము. రాజధాని వచ్చిన లక్ష్మణ్ ఆదిత్య డిఫెన్స్ అకాడమీ కొన్నాడు. 3,000 రూపాయలు ఇంటికి ప్రైజ్ కూడా పడుతుంది. రోల్స్ లో ఫస్ట్ ప్రైజ్ పేరమ్మా హర్షిత 274 మండలంలో ఫస్ట్ ప్రైజ్ హర్షిత గారు. ఇచ్చారమ్మా మన ఎమ్మెల్యే గారు చెప్పినది కదా క్యాష్ 2,000 రూపాయలు ప్రెసిడెంట్ ఎందుకున్నారు హర్షిత గారు. బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యంగా శ్రీనివాస్ గారు అట్లాగే మ్యాగీ
బృందానికి, ముఖ్యంగా వారి మిత్ర బృందానికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ మాధవ్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. స్వామి వివేకానంద ఉత్సవాలు ఇప్పుడు 163వ జయంతి జరుగుతుందంటేనే ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యంగా మన దేశానికి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనలో ఉంచుకోవడమే కాకుండా ఒక చక్కటి ఉపన్యాసాలతో ఏదైనా సాధించగలం, ప్రజలు ప్రభావితం చేయగలం అనేటువంటి దానికి నిర్వహించిన నిదర్శనం స్వామి వివేకానంద. వారి మాటలతోనే ఎంతోమంది ఆ రోజుల్లో ప్రభావం అయితే ఇక్కడే జరుగుతుంది. ఇది ఒక అడ్రస్ అయిపోయింది, పర్మనెంట్ అడ్రస్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడే ఒక విగ్రహాన్ని నిలిపి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. సరే, మ్యారథాన్ అనగానే ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ ప్రాంతానికి. సరే, ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారనేటువంటిది అనుకున్నాను. ఇప్పుడు మాధవ్ గారు చెప్పినట్టు నేను వచ్చేటప్పటికే చాలా సిస్టమేటిక్గా రిజిస్ట్రేషన్స్ చేసుకొని టైం అంటే టైం పంక్చువల్గా వచ్చాను. నేనే ఇంకా ఆలస్యమైంది. నాకు యాక్చువల్లీ ఇక్కడ ఇంకా నార్మల్గా ఒక వాక్ లేకపోతే ఏదో ఒక రన్ చేస్తారు అనుకున్నా, కానీ ఒక సీరియస్గా ఒక మ్యారథాన్ అంటే ప్రొఫెషనల్ మ్యారథాన్ ఏ రకంగా చేస్తారో దేనికి తీసుకోకుండా మన ప్రాంతంలో కూడా ఫస్ట్ టైం చేయటమే ఆ రకంగా చేయడం అనేటువంటిది డెఫినెట్గా స్ఫూర్తిదాయకం. ఇంతమంది పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా నిర్వాహకులకి చాలా మంచి ఆప్షన్ ఇచ్చారు. డెఫినెట్గా మరలా మ్యారథాన్ చాలా ఈజీగా చేయొచ్చు అనేటువంటి భావన వీళ్ళకి కలిగింది. డెఫినెట్గా నేనైతే ఈ మధ్యకాలంలో నేవీ వైజాగ్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మ్యారథాన్ నేవల్ ఆఫీసర్స్ కొంతమంది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పుడప్పుడు అయినప్పుడు చూస్తూ ఉంటాం. వేల సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఒక మినీ ఇండియాగా వైజాగ్లో అన్ని రాష్ట్రాల తాలూకా కల్చర్ కానీ వాళ్ళ ట్రెడిషన్స్ కానీ మనకి ఇక్కడే ఉంటూ వాళ్ళకి వైజాగ్ అంటే ఒక ప్రేమ కలిగి ఇక్కడ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటారు. దానికి కారణం ఒకరికొకరు ఒకరి సంప్రదాయాలను ఒకరు గౌరవించుకునేటువంటి ఒక మంచి కల్చర్ మన వైజాగ్లో ఉంది. దానికి ఇలాంటి ఈవెంట్స్ అంటే ఎక్కడైతే అందరూ కలవగలిగామనేటువంటి ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి, ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లేదా మ్యారథాన్ ఇట్లాంటివి జరిగితేనే ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. నేను ఒక 2 సార్లు చాలా కంట్రీస్ తిరిగినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యింది సాకర్ టోర్నమెంట్ సియోల్లో జరుగుతూ ఉంటుంది. సౌత్ కొరియాలో సియోల్లో ఒక సాకర్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగితే ఆ కంట్రీ ఒక స్లోగన్ ఇస్తారు. కంట్రీ అంతా బియ్యం రెడ్స్ అని ఇస్తారు. ఏ పని చేసుకొని ఎక్కడున్నా వాడు రెడ్ టీషర్ట్ వేసుకొని వాడి కంట్రీకి ఆ ఇచ్చినటువంటి ఆ పిలుపుకి వాళ్ళు పూర్తిగా అందరూ కూడా మేము అందరూ యూనిటీ, మేము మా కంట్రీ మేము ఒకటే అనే ఒక స్లోగన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు ఎందుకు అది ప్రస్తావిస్తున్నానంటే ఒక మ్యారథాన్ కాల్తో ఇంతమంది మీరు అందరూ కూడా డిసిప్లైన్గా పార్టిసిపేట్ చేశారంటే ఏదైతే స్వామి వివేకానంద చెప్పారో యూత్లో ఇప్పుడు ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఒక యూనిటీ కూడా మన స్ట్రెంత్. ఈరోజు స్వాతంత్రం సాధించుకున్నామన్నా మనం యూనిటీగా యునైటెడ్గా ఉన్నాం కాబట్టి అది సాధించుకోగలిగాం. దానికి పెద్దలు ఎంతోమంది అందరికీ ఆ స్ఫూర్తిని నింపారు. సో ఈ కల్చర్ కూడా స్పోర్ట్స్ కల్చర్ కావచ్చు, లేకపోతే ఫిట్ ఇండియా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మూమెంట్ ఏదైతే ఇచ్చిందో దానిలో ఇచ్చినటువంటి కాలనీ కంట్రీ అంతా కూడా ఇన్స్పైర్ చేయగలిగినప్పుడు ఆ ఫలితాలు డెఫినెట్గా కింద వరకు అయితే మేము ఆ రకంగా ఈరోజు ఈ మ్యారథాన్ అనేటువంటిది ఏదో సిటీకు ఒక ప్రాంతానికి పరిమితం కాదు, మన ప్రాంతానికి కూడా తీసుకుని వచ్చి దీన్ని ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్గా మొట్టమొదటి ఈవెంట్ చేయటం అనేటువంటిది డెఫినెట్గా అభినందన. మేము అందరూ అనుకుంటాం, ఇప్పుడే మాధవ్ గారు నేను అనుకుంటున్నాం ఏదైతే ఈరోజు ఆ ఆర్గనైజ్ చేసేటువంటి ఆర్గనైజర్స్ గతంలో కూడా మనం మాట్లాడాం. మన రీసెంట్గా జరిగిన మ్యారథాన్ కంట్రీని ఒక ఫోకస్ చేస్తూ వైజాగ్ మ్యారథాన్ అనేటువంటి మ్యారథాన్ని ఒక ఈవెంట్గా లాంగ్ మ్యారథాన్ ప్రపంచం గ్లోబల్లీ పార్టిసిపేట్ చేసే విధంగా ఒక ఈవెంట్ త్వరలో చేయడానికి సంకల్పించాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. అది నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. డెఫినెట్గా ఎఫర్ట్స్ పెడతాం. ఎందుకంటే దీనికి కావాల్సినటువంటి అంటే పార్టిసిపేట్ చేయడానికి కూడా ఆర్గనైజ్ చేయడానికి కూడా మన ప్రాంతంలోనే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది. నేవల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ దేశవ్యాప్తంగా ఉండేటువంటి వారు అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి కంట్రీ పార్టిసిపేషన్ ఎట్లాగూ వస్తుంది వైజాగ్లో. గ్లోబల్లీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అనువైన అక్కడ క్రికెట్ మ్యాచెస్ చేయడం ద్వారా షార్జా మనకు ఒక గుర్తింపు పెరిగింది. సియోలు కూడా ఫుట్బాల్లో ఒక టోర్నమెంట్ చేయడం వల్ల వాళ్ళకి అందరికీ ఒక ఐడెంటిటీ.
సో ఒక ఐడెంటిటీ రావాలన్నా విశాఖ గ్లోబల్లీ మనం నిలపాలనుకున్నా ఒక మేజర్ మెగా ఈవెంట్ ద్వారా ప్రపంచంలో ప్రపంచ పటంలో విశాఖపట్నాన్ని చూపించగలుగుతాం. అప్పుడే మనకి డిఫరెంట్గా మన దేశానికి మన రాష్ట్రానికి కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీని మనము రూపొందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందుకని మెగా ఈవెంట్స్ ద్వారా కూడా మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు, మన కంట్రీ సైడ్ మన కంట్రీని ఫోకస్ చేయొచ్చు అనేటువంటిది ఇప్పుడిప్పుడే గుర్తించి మేజర్ ఈవెంట్స్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఏషియన్ గేమ్స్ కానీ కంబైన్ స్టేట్లో నేషనల్ గేమ్స్ కానీ ఏవైతే అనేక వరల్డ్ మిలిటరీ గేమ్స్ కానీ ఇట్లాంటి ఈవెంట్స్ చేయడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ రావడం కాకుండా మన స్టేట్కి కానీ మన కంట్రీకి కానీ కూడా ఐడెంటిటీ తీసుకురాగలుగుతాం. దాంట్లో ఇలాంటి ఈవెంట్స్ ద్వారా స్పోర్ట్స్ ఈవెంట్స్ కావచ్చు, మ్యారథాన్ కావచ్చు, ఒక ఫోకస్ ఈవెంట్స్ కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఈ మ్యారథాన్ అనేటువంటిది పార్టిసిపేట్ చేయాలని మన సిటీ పార్టిసిపేషనే కాదు అన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనే విధంగా పర్మనెంట్గా వివేకానంద జయంతిని జరుపుకునే విధంగా మన నిర్వాహకులు చేయాలి. దానికి మా సంపూర్ణ సహకారం మీకు ఉంటుంది.